నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మజుసిటల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీడితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. కూటమి లీడర్లను అనమైతున్నది పైసల పంపకాల పంచాది ముచ్చటరికైన వాళ్ళు అంటున్నారు. గిదేందయ్యో గిది పాల్సారుకు పడ్డాయట 10 లక్షల ఓట్లు. జనాలకి ఇస్తున్నాడు కదా షాకుల మీద షాకులు. పోలీసు వాళ్ళు చేసిండ్రు రైతన్నకు సాయం. ఇలా మానవత్వాన్ని చూసి తారీఫ్ చేస్తున్నారు జనం. మూలు బొక్కు ఇరికింది గొంతులా, కళ్ళబడ్డది స్కానింగులా. గంగులకు విడాకుల భయం. ఈ తురుకునే తీసుకపోతే అది నోట్లకు నీళ్ళ సుక్క కూడా పోనిచ్చేటట్లేదు. ఏం తింటలేదు, పస్తునే ఉంటుంది. తింటే తురుతురేనే తింటా అంటున్నది. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందు ఇట్లయితది అని సినిమా వాళ్ళు ఎట్లా అనుకుంటారో, ఎలక్షన్లల్లా మేమే గెలుస్తామని లీడర్లు కూడా గట్లనే అనుకుంటారు. గట్ల నమ్మకం అందరికీ ఉంటుంది, కానీ పెద్ద చిత్రమేం అనిపించదు. కానీ ఇన్ని లక్షల మెజార్టీతో గెలుస్తాం, అన్ని లక్షల మెజార్టీతో గెలుస్తాం అని చెప్పుకుంటేనే కొన్ని మల్కల అవునా నిజమా అని కారడ్డం ఆడాలనిపిస్తుంది. ఇగో గిది కూడా గసంటిదే. భరత్ 2.5 3.5 4 ఇచ్చి, ఝాన్సీ 2 3 ఇచ్చిన 7, అందరికి 50 ఇస్తే 7.5, ఇంకా 6.5 lakhs ఉన్నారు. మార్పు కోరిన వారు, అభివృద్ధి కావాలన్నవారు, మణిపూర్ ఘటన రాకూడదు అన్నది 5 లక్షల్లో కనీసం 4 లక్షలు క్రిస్టియన్స్, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు 2-3 లక్షలు, అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే 7 to 7.5 lakhs, మేనేజబుల్ 10 lakhs ఓట్స్ మనకి కొండ గుర్తులు పడినట్లు మా అంచనా. ఇన్నారు కదా నొల్ల పాల్ సార్ మాట్లాడిన ముచ్చట. సైకిల్ పార్టీ భరత్ అన్నకు 3.5-4 లక్షలు, బొత్స ఝాన్సీకి 2 లక్షలు కాకుండా 3 లక్షలు. ఇక తట్టిమ ఇండిపెండెంట్లకు వాళ్ళకిలకు 50,000 ఓట్లు అనుకున్నా కూడా ఇంకా తట్టిమ ఓట్లని పాల్ సార్కే పడ్డాయట. మార్పు కోరుకున్నోళ్ళు, నౌకర్లు లేనోళ్ళు, అభివృద్ధి కావాలనుకున్నోళ్ళు ఇట్లా చాలా మంది పాల్ సారే కావాలని అనుకున్నారట. అందుకే ఏం తక్కువ 10 లక్షల ఓట్లు పడ్డాయని చెప్పి అంచనా వేసుకుంటున్నాడట పాల్ సారు. తక్కువైతే 7 to 7.5 lakhs, మేనేజబుల్ 10 lakhs ఓట్స్ మనకి నాకు కొండ గుర్తులు పడినట్లు మా అంచనా. ఊహించుకోవాలి గాని నెరి గింతగనం కాదు సారు. 10 లక్షల ఓట్లంటే ఏమనుకుంటున్నాడో ఏమో మరి కేపాల్ సారు. గింత లొల్లిలో చెయ్యి పట్టినే ఎవరు పట్టించుకునేటట్టు లేరంటే ఇంకా ఈయనొకటి నడివిట్లా. అయినా ప్రతి ఎలక్షన్లల్లా గిట్లనే సారు జోత్యం చెప్తూనే ఉన్నాడు. నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటాడు, నేనే కాబోయే ప్రధానమంత్రి అంటాడు. అందరూ నా పార్టీలకు రాండ్రి, అందరికి పెద్ద పెద్ద పదవులు ఇస్తా అని అంటాడు. పోటీ చేస్తే డిపాజిట్లు కూడా గట్టి ఉండదు. అయినా కూడా సారు మారనే మార్చలేడు. ఇక గిప్పుడేమో 10 లక్షల ఓట్లు పడ్డాయని అనకస్తున్నాడు. ఏందో అని అనుకోబట్టిండ్రట విశాఖలో పోటీ చేసిన కొందరు ఇండిపెండెంట్లు. కానీ ఏ మాట కా మాటనే చెప్పుకోవాలి. కేపాల్ సార్ కున్నసొంటి పాజిటివ్ ఆలోచనలు అందరికి ఉండే కదా నల్లా. చూడాలి మరి పాల్ సార్కు ఎన్నోట్లు వస్తాయో ఏందో మరి. పంకపాటిని షిత్తు చేసేటందుకు సైకిలు, గిలాసా, పూ పార్టీలు కలిసి కూటమి ఏర్పాటైనాయి. అయితే అది మొదటి నుంచి లొల్లులు, పంచదులు షాన్నే అయినాయి. ఇక కొස්සకు గవి తగ్గినట్టే కానొచ్చినాయి. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ పెద్ద పంచాయతీలు అవుతున్నాయట కూటమి లీడర్ల నడుమ. మరిగా పంచాయతీందో గీ ముచ్చట చూస్తే మీకే ఎరుకైతుంది.
ఏ రాష్ట్రం ఏ నియోజకవర్గం పోయినా ఏమున్నది అంతా ఒక్కటే తీరు. పైసలు ఎన్నిస్తారో ఓటుకొని లెక్కలేసుకునే పబ్లిక్కే తప్పితే పనులు చెయ్యనోనికి నేనెందుకు ఓటెత్తా అని అనుకునేటోళ్ళు లేనే లేరు మన దేశంలో. అగ్గో గదే సందైంది లీడర్లకు. ఎంతో ఇచ్చి చేతులను దులుపుకున్నకు బాగా అలవాటైనరు. అయితే ఇప్పుడు గా పైసలు వంచుడే లీడర్లకు పెద్ద సమస్య అయిందట. నమ్మి నడిమిట్లున్న చిన్న లీడర్లకు ఇస్తే గాలు సగం మంచి సగం జేబులు వేసుకుంటున్నారట. పోలవరం నియోజకవర్గంలో కూడా గిట్టనే ఇందొక కథ. 62 బూత్ 262 బూత్ 265 వరకు ఎంత ఇచ్చారు? 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారు. 4 లక్షలు ఇచ్చారు. ఏంటంటే 4 బూతులుగా 3 బూత్ 3500 ఓటింగ్కి ఎంత పంచమని ఎంత ఇచ్చారు? ఎవరో నువ్వు మమ్మల్ని పంపో, నిన్ను ఎవరు పంపారు? బొడ్డుకృష్ణ గారు చెప్పారా మీకు? బూత్ కి 2 లక్షలు చొప్పున అందరికి ఇచ్చేస్తాం, పంచండి తెల్లారిపోతుంది, మళ్ళీ 20 లక్షలు పట్టుకొస్తాం అని నాకు చెప్పగానే వెంటనే గీ బూతులు ఎంత మంచిండ్రు, గా బూతులు ఎంత మంచిండ్రు, అసలు ఎన్ని పైసలు వచ్చినాయి ఎన్ని మిగిలినాయి అని లెక్కలు అడుగుతున్నారు కార్యకర్తలు. అడిగేదానికి కరెక్ట్ సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు. 20 లక్షల రూపాయలు అయితే దాంట్లో ఏ బూతుకు ఎంత పంచిండ్రో లెక్కలు అడుగుతుంటే ఏం చెప్పాలనో తెలియక ఆగమాగం అవుతున్నాడు పైసలు పంచిన గా అన్న. 62 బూత్ 262 బూత్ 265 వరకు ఎంత ఇచ్చారు? 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారు. 4 లక్షలు ఇచ్చారు. ఏంటంటే 4 బూతులుగా 3 బూత్ 3500 ఓటింగ్కి ఎంత పంచమని ఎంత ఇచ్చారు? ఎవరో నువ్వు మమ్మల్ని పంపో, నిన్ను ఎవరు పంపారు? పోలవరంలా కూటమి లీడర్ల నడిమిట్లైన పైసల పంపిణీ పంచాయతీ అని అంటున్నారు. ఇది గిలాస గుర్తును గెలిపించేందుకు కూటమి లీడర్లు మస్తుగానే పైసలు పంచిండ్రట. కానీ గవి జనాల దానక పోకుండా నడిమిట్ల సోటామోటా లీడర్లే తిన్నారట. ఒక్కలకు 3000 4000 అనుకుంటే కొందరికి 500-600 పోయినాయట. 20 లక్షల దానికొస్తే గన్ని గనం పైసలు ఏమైనాయి, ఎందుకు వంచలే, ఏడికి పోయినాయి అని ఆరాలు తీస్తున్నారు కార్యకర్తలు. గీ దీన్ని బట్టి చూస్తా అంటే కూటమిలకి ఇప్పుడు పైసల పంచాయతీ కూడా భగ్గనే అయ్యేటట్టున్నది కదా. మొదటి నుంచి పంపకాలనే తేడాలు వస్తున్నాయి వీళ్లకు. రేపు ఒకవేళ కూటమి అధికారంలో కత్తనైతే ఇంకెన్ని పంపకాల పంచాయతీలు అయితాయో ఏమో మరి అని కారెడ్డ వాడబట్టిండ్రు ఈ ముచ్చటేరికైనా కొందరు పంకపార్టీ కార్యకర్తలు. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4 సింహమేరా పోలీస్ 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 అని డైలాగ్ చెప్పే పోలీసోళ్ళు చాలా మంది ఉంటారు. పోలీసోళ్ళు అంటే దొంగలను తప్పు చేసిన వాళ్ళను పట్టుకొని లోపటేసుడే కాదు, అవసరమైతే వాళ్ళ లోపటున్న మానవత్వాన్ని కూడా బయట పెడతారని నిరూపించిండ్రు గిడ కొందరు పోలీసులు. ఇంతకు ఏం చేసిండ్రో మీరే చూడండి. వారెవ్వా చూసిండ్రా పోలీసోళ్ళు వడ్లనన్నిటినీ ఎట్లా కుప్పపోస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా నెల్లికొండ కాడ కానొచ్చింది ఇది. మొన్న ఎలక్షన్లు జరిగినాయి కదా, ఇక ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల కాడ ఈ పోలీసోళ్ళు డ్యూటీ చేస్తున్నారట. ఇక ఆడనే రైతన్న వడ్లు ఎండబోసిండట. ఇక ఉన్నట్టుండి వాన మొగులయ్యే వరకు రైతన్న వడ్లను కుప్పపోసి ఇక తిప్పలు పడుతుంటే ఎంబటే పోలీసోళ్ళు పోయి మనిషికో దిక్కు వడ్లను కుప్ప నూకిండ్రు. ఇట్లా ఇక అటెనక రైతన్న వడ్ల రాసుల మీద కవర్లు కప్పుకొని తడవకుండా కాపాడుకున్నాడట. ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు పోలీసులు చేసిన పనిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. అన్నం పెట్టే రైతన్నను గిట్లనే కంటికి రెప్పలా అందరం కాపాడుకోవాలి, అప్పుడే దేశం మంచిగా ఉంటదని అనబట్టిండ్రు చాలా మంది. కానీ పబ్లిక్ మీద రుబాబు చూపెట్టిన పోలీసులను మస్తు మందిని చూసినాం గాని దొంగలను తప్పు చేసిన వాళ్లకు సుక్కలు చూపెట్టిన పోలీసులను కూడా మనం మస్తు మందిని చూసినాం. ఇంకా అంతనే కాదు, పబ్లిక్ తన మామూలు వసూలు చేసే పోలీసు వాళ్ళని కూడా మనం బాగా మందినే చూసినాం. కానీ గిట్లా మానవత్వం చూపెట్టే పోలీసు వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళే నిజమైన రక్షక భటులు అని కామెంట్ పెడుతున్నారు చాలా మంది.
మటన్ బొక్క ఉన్నాక కళ్ళతో చూసుకుంటా ఉండబుద్ధి అవుతుందా ఎవరికన్నా? సరే నీసు తినేటోళ్ళు అయితే వేరే అనుకోండి, కానీ మటన్ తినేటోళ్ళు అయితే ఊకోరు కదా. బొక్క కొరికినామా, మూలుగు వీల్చినామా, తర్వాతనే కంచం ఖాళీ కావాలి, అంతే కదా. కానీ అదే గీడో కాడ మూలుగు బొక్కను ఇష్టంతో తిందామనుకున్న ఓ పెద్ద మనిషికి ఎంత పనైందో చూడుండ్రి. వాయమ్మనే, ములుగు బొక్క కుత్కలు ఇరికింది కదా. అవును, లోపలికి పోతలేదు, బయటకు వస్తలేదు. మస్తు అవస్థ ఏందట ఈ పెద్ద మనిషికి. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ 66 ఏళ్ల పెద్ద మనిషి కంచంలో ఇన్ని తుణుకలేసుకొని తింటున్నాడట. అలా ములుగు బొక్క ఉండేటాలకు దాన్ని కొరికిండట. అప్పుడు మూలుగు పీలుస్తుంటే లోపలికి పోయిందో మరి ఎట్లా పోయిందో తెలియదు గాని సీదా బొక్కపై గొంతులనే సిక్కింది. ఇక అటుపోక ఇటు రాక తరలాడుతుంటే హైదరాబాద్ దవాఖానలకు తీసుకొచ్చిండ్రు. ఇక డాక్టర్లు ఇట్లా కెమెరాలలో చూసుకుంటా కత్తెర్లతోని బయటకు గుంజిండ్రు. ఇక అప్పుడు ఆ పెద్ద మనిషికి ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. కానీ చూసిండ్రా జనాలు, జర తుణుకలు బొక్కలు తినేటప్పుడు నిమ్మలంగా తినుండ్రి. ధనాదన తిందామని చూస్తే ఇగో గీ తాత లెక్కనే అవుతుంది మనకు కూడా. ఇంకా అంతేనే కాదు, అప్పట్లోకి ఇట్లా బొక్కలు తిని కుతికలల్లో ఇరికి పానాలు ఓడగొట్టుకున్న వాళ్ళు సుతం ఉన్నారు. అందుకనే పైలం. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది దొంగలను చూసుంటారు కావచ్చు. అందులో పైసల దొంగలు, బంగారం దొంగలు, వస్తువుల దొంగలు, బైక్ల దొంగలు, ఆఖరికి చెప్పుల దొంగలు కూడా ఉండొచ్చు. కానీ అదే ఇప్పుడు నేనే ఐపీఎల్ దొంగను చూపిస్తా. ఐపీఎల్ దొంగనా? వాళ్ళు ఎట్లుంటారు అని డౌట్ వస్తున్నది కదా. అది చెప్పుడు కంటే చూస్తేనే మస్తుంటది. మీరే చూడుండ్రి. చూసిండ్రా, బ్యాట్స్మెన్ బాల్ ను 6 కొట్టుడుతోనే బాల్ వచ్చి గ్యాలరీలో పడితే తీసిండు, ప్యాంటు లోపల ఉన్న జేబులు వేసుకున్నాడు బాల్ ను. మామూలోడు కాదు, క్రికెట్ అంటే పిచ్చున్న దొంగోడు. అందుకే బాల్ని ఇట్లా కొట్టేద్దామని చూసిండు. మళ్ళా ఏం తెలియనట్టున్నాడు. ఇంతల్నే ఆడున్న పోలీసులు వచ్చి చల్ నడురాబాయ్ అని గదమాయించి బాల్ ని ఇయ్యమన్న ఓలే ప్యాంట్ లోపల నుంచి తీసిచ్చిండు. అప్పుడు ఆ పోలీసు బాల్ ను గ్రౌండ్ లోకి ఇసేసి ఈ తమ్ముణ్ణి స్టేడియం దాటిచ్చిండు. పాపం బాల్ కోసం చూస్తే మ్యాచ్ ఆడకుండా అయ్యింది. అయినా తమ్మి బాల్ ను కొట్టేద్దాం, బయటికి పోయినాక ముంబై కోల్కతా మ్యాచ్ బాల్ ఇది అని చెప్పుకుందామని అనుకున్నాం, మంచిగానే ఉన్నది. కానీ ఇక్కడ పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి, అది మర్చిపోయినావు. ఏ మూలకు ఏం జరిగినా పసిగడతాయి అయ్యి. గా మాత్రం తెలియదు ఆ తమ్ముడు. పోనీ అంతమంది ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళన్న చెప్పరా? కంపల్సరీ చెప్తారు. గా మాత్రం తెలియకుంటే ఎట్లా మర్చినావు? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినావు తమ్మి? అందుకే తమ్ముడు, నువ్వు చేసిన పనికి ఆడున్న వాళ్ళంతా నవ్వబట్టిండ్రు. కానీ తమ్ముడు బాల్ కొట్టేద్దామని చూసిండన్న ముచ్చట పక్కన పెడితే తమ్మునికి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టున్నది. అందుకే మ్యాచ్ చూడడానికి వచ్చిండు, బాల్ ను తీసుకుందామని ప్లాన్ చేసిండు. కానీ తమ్మి, నిజంగా నీకు అంత ఇంట్రెస్టే ఉంటే నువ్వే ఆడు. ఏదో ఓ రోజు అదే బాల్ తోని బౌలింగ్ వేసే రోజు వస్తుందేమో. మొన్న మన తాన ఓట్ల పండుగ అయింది కదా. అప్పుడు ఓట్ల కోసం అందరూ ఊర్లలోకి పోడుతోని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎంత కిటకిటలాడినాయో చూసినాం కదా. బస్ ఎక్కేటందుకు ఒక్కొక్కరు మస్తు కష్టపడాల్సి వచ్చింది. తోసుకునుడు, లొల్లు పెట్టుకునుడు ఇవన్నీ అయినాయి. అయితే అంతకు రెండింతలు అన్నట్టు గీడు రైలు దగ్గర చూడుండ్రి జనం. ఓష్ని పాపం పాడగాను. ఏం నూక్కునుడు ఏం అన్నాలం ఇది. రైలు ఎక్కేతందుకు ఇన్ని కట్టాలా? పాపం ఆ కింద పడ్డామని కూడా లేవనిత్తలేరు కదా.
ఆమె లేస్తే మాకేంది, ఆమెను అండ్లనే దొక్కితే మాకేంది, మేం రైలు ఎక్కాలే అంతే, మాకు సీట్ దొరకాలే అంతే చాలన్నట్టు ఒకరినొకరు నూక్కుంటా మరి రైలు ఎక్కాలని చూస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవరికెవరు ఇనేటట్టు లేరు కదా, ఎవరికెవరు తగ్గుతలేరు కూడా. అందరూ ఆడోళ్ళైనా ఒకరి గురించి ఒకరు అస్సలకే ఆలోచన చేస్తలే లేరు. ఈ ఎండాకాలం తుక ఉడికిపోయేటట్టు చెమట పోస్తున్నది, అయినా గాని ఇంత మందిలా రైలు ఎక్కాలని చూస్తున్నారు. ఇంట్లో చిన్న పురాణాలు గిట్లా ఉంటే కీస్మనాల్సిందే. అరే మరి గింత జనం ఏందబ్బా, ఒక్కటే పారి గింతగానమ్మా మరి అని మీకు డౌట్ కొట్టిందిలే. అయితే ముంబైలో మస్తు గాలులు పెట్టినాయి. గాలులు అంటే మామూలు గాలులు కాదు, చెట్లు కరెంటు తాంబాలు కూడా ఇరిగినాయట. అందుకే రైల్వే సర్వీసులు 2 గంటలు ఆపాల్సి వచ్చింది. అందుకే ట్రైన్ కోసం ఎదురు చూసిన వాళ్ళ జనాభా పెరిగింది. ఇక తర్వాత రైలు వచ్చేసరికి మళ్ళా దీన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ ఎప్పటికొస్తుందో అన్న భయంతో ఇంట్లోనే ఎక్కాలని ఇంతమంది ఆరాటపడ్డారు. కానీ అక్కలు మీకు దండం పెడితే ఒకరికొకరు నడమ చీపురు పుల్ల పట్టే అంత సందు కూడా లేదు. ఇక ఇదే సందిట్లా సరేమి అని చెప్పి మెళ్ళ గొలుసులు తెంపకపోయే దొంగ బట్టే బాజగాళ్ళు మోపైతారు ఆడాడా పైలం. తెచ్చిన గడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. కూటమి లీడర్లు నడమవుతున్నది పైసల పంపకాల పంచాది ముచ్చటరికైన వాళ్ళు అంటున్నారు. గిదేందయ్యో గిది. పాల్సారుకు పడ్డాయట 10 లక్షల ఓట్లు. జనాలకి ఇస్తున్నాడు కదా షాకుల మీద షాకులు. పోలీసులు చేసిండ్రు రైతన్నకు సాయం. ఇలా మానవత్వాన్ని చూసి తారీఫ్ చేస్తున్నారు జనం. మూలుగొక్కి ఇరికింది గొంతులా, కళ్ళబడ్డది స్కానింగ్లా. గంగులకు విడాకుల భయం. ఈ తురుకునే తీసుకపోతే అది నోట్లకు నీళ్ళ సుక్క కూడా పోనిచ్చేటట్లేదు. ఏం తింటలేదు, పట్టునే ఉంటుంది, తింటే తురుతుడనే తింటా అంటున్నది. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీ మార్ వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.